ఫ్యాన్లు ఏమో అన్నలేడు. పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా నూతన డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించడమే కాకుండా వర్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాల్ని మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం జరిగింది. ఇదొక పంచాయతీరాజ్లోనే శాఖలోనే గ్రామీణ అభివృద్ధి శాఖలోనే ఇదొక అత్యంత మంచి సంస్కరణ. ఈ డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించి దాదాపు 10,000 మంది ఉద్యోగులకి ఒక్కసారిగా పదోన్నతి కల్పించడం జరిగింది. అంటే సెక్రటరీ స్థాయి నుంచి ఎంపీడీఓ స్థాయి వరకు ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూసి గత కొన్ని సంవత్సరాల్లో ఏ స్థాయిలో అయితే వాళ్ళు చేరారో అదే స్థాయిలో రిటైర్ అయిపోయిన పరిస్థితులు చూసి ఇప్పుడున్న ఉద్యోగులు వాళ్ళు గత ప్రభుత్వం చుట్టూ తిరిగి అలసిపోయిన సమయంలో ఈరోజు మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఒక 10,000 మందికి పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతి కల్పించడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఈ పదోన్నతులు కల్పించడానికి ఇదే గత ప్రభుత్వం అయి ఉంటే వాళ్ళకి టారిఫ్ కార్డులు పెట్టి సెక్రటరీ స్థాయికి అయితే ఇంత, ఎంపీడీఓ స్థాయికి అయితే ఇంత, అటెండర్కి అయితే ఇంత అని చెప్పి వాళ్ళకి కాస్ట్ టారిఫ్ కార్డులు పెట్టి దాదాపు ఒక 100 కోట్లు ఖచ్చితంగా వసూలు చేసేవాళ్ళు. అదే గత వైసీపీ ప్రభుత్వం అంటే. అలాంటిది ఎంతో పారదర్శకంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఎంతో పారదర్శకంగా ఈరోజు ఈ పదోన్నతులు 10,000 మంది ఉద్యోగులు కల్పించడం అనేది ప్రజలందరూ కూడా నిజంగా చాలా హర్షిస్తున్నారు. ఉద్యోగులందరూ కూడా మన ఈ ప్రభుత్వాన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఇది ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి ఒక మినీ కలెక్టరేట్గా ఈ మన డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలు వ్యవహరించే విధంగా పవన్ కళ్యాణ్ గారు రూపొందించారు. మనం గత ప్రభుత్వం చూసాం, కనీసం పంచాయతీ ప్రెసిడెంట్కి విలువ లేకుండా చేశారు. పంచాయతీకి సంబంధించిన నిధులన్నిటి కూడా దారి మళ్లించేసి కనీసం బ్లీచింగ్కి కూడా డబ్బులు లేకుండా చేశారు పంచాయతీల్లో గత ప్రభుత్వం. అలాంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్యాన్ని ఏదైతే గాంధీజీ మనకు చెప్పారో గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు మళ్ళీ తీసుకొచ్చే పరిస్థితి మన ఈ కూటమి ప్రభుత్వం చేస్తోంది. నిజాయితీపరుడైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఒక శాఖ నిర్వహిస్తే ఎలా ఉంటుందనేది మనం ఒక ఉదాహరణగా మనం నిన్నటి మన ఈ డీడీఓ కార్యాలయ ప్రారంభోత్సవం తీసుకోవచ్చు. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి గారు అయితేనేమి, బూడి ముత్యాల నాయుడు గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఈ శాఖల్లో ఎంతో అవినీతి కంపు కొట్టే విధంగా మంత్రి పేషోలు ఉంటే ఈరోజు వాటినన్నిటినీ పవన్ కళ్యాణ్ గారి సంస్కరణలతో ఆ అవినీతి కంపుని తుడిచేసి ఒక మంచి నిర్ణయాలను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం మనందరం నిజంగా ఎంతో హర్షించదగ్గ విషయం.